ఈ అమరావతి వేదికగా జరుగుతున్నటువంటి కలెక్టరల్ కాన్ఫరెన్స్ ఏం చెప్పబోతుంది? ప్రజలకు ఏం మేలు జరగబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపు జూన్ 12 నాటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 7 సార్లు కలెక్టర్లు ఎస్పీల సమావేశం ఏర్పాటు చేసింది. కలెక్టర్లు ఎస్పీలు అంటే కేవలం కలెక్టర్లు ఒక్కళ్ళే ఉండరు. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారులకి ఆయన హెడ్, ఆయన ఉంటాడు. అనేక శాఖల యొక్క కార్యదర్శులందరూ ఐఏఎస్ ఆఫీసర్లు. అలానే మనం హెచ్ఓడీలు అంటాం, అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, వాళ్ళు కూడా ఐఏఎస్. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం యొక్క పరిపాలనా యంత్రాంగం మొత్తం కూడా ఈ కలెక్టరల్ కాన్ఫరెన్స్లో ఉంటుంది. 7 సార్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కండక్ట్ చేసింది. అది సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే కలెక్టర్లు జిల్లాలలో క్షేత్రస్థాయిలో ఉంటారు. కలెక్టర్ అంటే 32 శాఖలకు అధిపతి. అనేక విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎలా పనిచేయాలనేది న్యాయంగా జరగాలి. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఉండే మంత్రి మండలి నిర్ణయాలు చేస్తుంది. అధికార యంత్రాంగం వాటిని అమలు చేస్తుంది. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఉండే మంత్రి మండలి రాష్ట్రానికి కావాల్సినటువంటి పాలసీస్ అంటే విధానాలు చేస్తుంది. అమలు చేయాల్సిన బాధ్యత యంత్రాంగానికి హెడ్లు ఎక్కడ చూసినా ఐఏఎస్ అధికారులే ఉంటారు. కాబట్టి ఈరోజు ఐఏఎస్ అధికారుల సమావేశాలు, ఐపీఎస్ అధికారులతో కలిపి సమావేశాలు 7 సార్లు నిర్వహించడం సంతోషకరమైన విషయం. కానీ అదే సమయంలో ఆ సమావేశాల్లో నిజంగా ప్రజల సమస్యలు చర్చించబడుతున్నాయా